యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, ఈ ప్రపంచంలో భిన్నతలు, సాంస్కృతిక నేపథ్యాలు మరియు మతాలలో ఉన్న విభిన్నతలను గుర్తించడంలో మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మీరు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క వ్యక్తిత్వం, నమ్మకాలు మరియు ఆచారాలను గౌరవించేలా మాకు జ్ఞానం ఇవ్వండి. ప్రభువా, మనం అందరినీ ప్రేమించాలనుకుంటున్నాము మరియు మన హృదయాలను మమకారంతో నింపాలని కోరుకుంటున్నాము. మీరు మాకు సహనం, దయ మరియు సంప్రదాయాలపై అవగాహన ఇవ్వండి, తద్వారా మనం ఇతరుల సాంస్కృతిక వైవిధ్యాలను అంగీకరించగలుగుతాము. మనం తమ విశ్వాసాలను మరియు సంస్కృతులను పునరుద్ధరించడానికి ఒకరినొకరు స్ఫూర్తి చెందించాలని, కేవలం తేడాలను అంగీకరించడం మాత్రమే కాకుండా అన్ని మనుషుల మధ్య సార్వత్రిక బంధం ఏర్పరచాలని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఈ ప్రపంచంలో సాంస్కృతిక వివిధతలను స్వీకరించి ఒకరికొకరు సహాయం చేసి ఆత్మీయతతో ఉన్నతమైన సంబంధాలు నిర్మించేందుకు మీ మార్గదర్శకత్వం కావాలని కోరుకుంటున్నాము. మీరు మాకు ఈ శక్తిని ఇచ్చి ప్రపంచంలో ప్రతి మానవాన్ని గౌరవించడానికి, వారి విశ్వాసాలను అంగీకరించి ప్రేమలో జీవించడానికి పునఃప్రేరణ చేయాలని ప్రార్థిస్తున్నాము. మీ ప్రేమ మరియు కరుణ ఈ ప్రపంచాన్ని ఐక్యంగా మార్చాలని, మేము ఎప్పటికీ సాంస్కృతిక భేదాలను దాటుకుని ఒకటిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. యేసు నామంలో ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.